ప్రేజ్ లార్డ్ దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెల్కమ్ టు అహావా బైబిల్ మెమరీ వర్సెస్ కాంపిటీషన్ 2024. ఇప్పుడు మన మధ్య మాసా జేమ్స్ ప్రసాద్ గారు ఉన్నారు. బ్రదర్ మరి సీఫా ట్రస్ట్ లో లంసింగ్ లో పనిచేస్తున్నారు. మరి ఇంతకుముందు వరల్డ్ విజన్ లో చేశారు. మరి చాలా పరిచర్య పట్ల భారం ఉంది. మరి చక్కగా అహావాలో కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. చాలా ప్రైజెస్ కూడా గెలుచుకుంటూ ఉంటారు. సిస్టర్ కూడా చెప్పారు ఆల్రెడీ. సో రియల్లీ హ్యాపీ బ్రదర్. మే గాడ్ బ్లెస్ యువర్ ఎఫర్ట్స్. ఇప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన దేవుని నామంలో ఈ యొక్క అవకాశం ఇచ్చిన అహవా గ్రూప్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అహవా బైబిల్ మెమరీ వర్సెస్ 2024. కీ వర్స్ ఆఫ్ ద బైబిల్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం నుంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. యోహాను 3:16. సాల్వేషన్ అండ్ ఎవాంజలిజం. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. రోమా 3:23. దురాశ గర్భము ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై మరణము కనును. యాకోబు 1:15. ఏలైనగా పాపం వల్ల వచ్చి చేతు మరణం, అయితే దేవుని కృప వలన మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్యజీవము. రోమా 6:23. రక్షింపనారికి ఉన్నట్లే హస్తం కురిచి కాలేదు, విననారికి ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను. యెషయా 59:1. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగ చేతును. మత్తయి 11:28. మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడని, రక్తం చెందకుండా పాపక్షేమములు కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చును. హెబ్రీ 9:22. ఇది నా రక్తము అనగా పాపక్షేమముల రక్తము, అనేకుల కొరకు చెందింపబడుచున్న నిబంధన రక్తము. మత్తయి 26:28. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపం క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 1 యోహాను 1:9. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందు విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులను తీర్చబడుచున్నారు. రోమా 3:24. తండ్రి అందరూ అంగీకరించిన వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. యోహాను 1:12. నేను వారి దోషముల విషయమే దయ కలిగి వారి పాపం ఇకను ఎన్నడూ జ్ఞాపకం చేసుకుని ప్రభు సెలవిస్తున్నాడు. హెబ్రీ 8:12. పడమటికి తూర్పు దూరము, ఆయన మన అతిక్రమలు మనకు అంత దూరపరిచి ఉన్నాడు. కీర్తన 103:12. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. రోమా 8:1. ఎలయనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను. రోమా 10:10. కాగా ఎవడైనా క్రీస్తునందున ఏళ్ల వాడు నూతన సృష్టి, పాత గతించును, ఇదిగో క్రొత్తవాయను. 2 కొరింథీ 5:17. మీరు విశ్వాసం ద్వారా కృప చేతను రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. ఎఫెసీ 2:8. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం నుంచి వాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం నుంచి ప్రతి వాడిని అన్నిటికీ చనిపోడు. యోహాను 11:25. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తులకు వచ్చిన మాట వలన కలుగును. రోమా 10:17. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. యోహాను 14:6. కాబట్టి మీరు వెళ్లి సమస్త జనులను శిష్యులుగా చేయడి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోని వారికి బాప్తిస్మం ఇచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొన్న వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మత్తయి 28:19-20. గాడ్, ట్రూ ఇన్ గాడ్. అందుకు దేవుడు, నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. నిర్గమ 3:14. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించి వారు ఆత్మతోను సత్యంతోను ఆరాధింపవలెను నేను. యోహాను 4:24. వారు అక్షయుడగు దేవుని మహిమను
క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపంగా మార్చిరి. రోమ 1:20-27. సకల యుగముల్లో రాచయుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. ఆమేన్. 1 తిమోతి 1:17. సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే వసించు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవరిని ఆయన చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. 1 తిమోతి 6:16. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. అపోస్తుల కార్యములు 2:38. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరే సత్యస్వరూపైన ఆత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. యోహాను 15:26. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానాల బాహుల్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపినంత అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. రోమ 11:33. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎలయనగా ఆకాశమందున్నవి భూమి అందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. కొలస్సీ 1:16-17. మనము దేవుని కుమారుడు కరెక్ట్ బ్రదర్. మనము దేవుని కుమారుడిని యేసుక్రీస్తున్న వారమే. బ్రదర్ కట్ అయిందండి. ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మళ్ళీ చెప్పండి. మ్యూట్ అయిపోయారు. అన్నా ఆగిపోయిందన్నా. మధ్యలో మీది కనెక్షన్ కష్టమైంది బ్రదర్. అవునన్నా. ఓకేనా. గ్రోయింగ్ ఇన్ క్రైస్ట్ అన్నా. ఓకే. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. గలతీ 5:22. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడము. 1 తిమోతి 3:11. సంతోష 1 తిమోతి 6:11. సంతోష సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమై ఉన్నది. 1 తిమోతి 6:6. మనుషులు మీకు ఎలాగ చేయాలని మీరు కోరుదురో అలాగే మీరును వారికి చేయండి. మత్తయి 6, లూకా 6:31. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమే విచారించరు. ఇవన్నీ మీకు కావాలని పరలోక తండ్రికి తెలియను. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మత్తయి 6:30
31-33. ఎందుకు మీరు పిలువబడతరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలను నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. 1 పేతురు 2:21. అందుకైన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమిపోవాలన్నదియే ఇది ముఖ్యమైనదియు మొదటిదినైన ఆజ్ఞ. మొదటిదినైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమిపోవాలని 2వ ఆజ్ఞయు దీని వంటిదే. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రమునకును ప్రవక్తలకును ఆధారమైనవని అతనితో చెప్పాను. మత్తయి 22:37-40. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచినో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. యోహాను 15:5. నా సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినది మీరు నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. యాకోబు 1:5. యాకోబు 1:2-3. మనము మేలు చేయటి యందు విసుకకయుందుము. మనము అలయక మేలు చేస్తుందని తగిన కాలమందు పంట కోతుము. Word of God. వర్డ్ ఆఫ్ గాడ్. దైవజనుడు సన్నద్ధుడే. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవవేషం వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయటం ప్రయోజనకరమై ఉన్నది. 2 తిమోతి 3:16-17. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. కీర్తనలు 119:11. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. కీర్తనలు 119:105. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలం కలదై రెండంచులు గల ఎటువంటి వాడిన ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. హెబ్రీ 4:12. అందుచేత సమస్త కల్మషమును, విరవీసిన దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యం సాత్వికంతో అంగీకరించండి. మీరు వినివారు మాత్రమే అండి, మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారినే ఉండు. యాకోబు 1:21-22. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్దను, వాక్యం దేవుడే ఉండెను. యోహాను 1:1. ఆ వాక్యం శరీరధారి కృపా సత్య సంపూర్ణుడు మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్లే మనం ఆయన మహిమను కనుక్కుంటుంది. యోహాను 1:14. ప్రేయర్. దేని గురించి చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకమైన ఉపములు దేవునికి తెలియచేయడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకు తలంపును కావలిండును. ఫిలిప్పి 4:5-7. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండదు. యాకోబు 5:16. ఆయన నామమును బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారం మనం ఏది అడిగినో ఆయన మన మనవి ఆలకించును అన్నది. 1 యోహాను 5:14. మీరు నాకు మొరపెట్టుదురేని, నాకు ప్రార్థన చేతూ వద్దరేని నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతకని యెడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. యెషయా 29:12-13. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడి,
ఎడతెగక ప్రార్థన చేయడి, ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. 1 దెస్సలోనికలు 5:15, 16, 17. ఆత్మ వల్ల ప్రతి సమయం నందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. మెలకువగా ఉండడి. ఎఫెసీ 6:18. మన సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు చేయవలనని హెచ్చరించుచున్నాను. 1 తిమోతి 2:1-2. 2:1-2. చర్చ్ కొందరు మానుకొంచున్నట్టుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించు ఆ దినం సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగే చేయొచ్చు. ప్రేమ చూపుటకును, సత్కార్యం చేయుటకును ఒకరినొకడు పురుకొల్పని ఆలోచించింది. ఫిబ్రవరి 10, 25, 26. కృతజ్ఞతార్పణ చెల్లించి ఆయన గుమ్మంలో ప్రవేశించడి, కీర్తనలు పాడుచు ఆయన నామములో ప్రవేశించడి, ఆయన్ని స్తుతించడి, ఆయన నామమును కనపరచడి. కీర్తనలు 104. ఒక్క శరీరం మనకు అనేక అవయములు ఉండెనను ఒక్క శరీరంలో మనకు అనేక అవయములు ఉండెను. ఈ అవయములన్నిటికీ ఒకటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరు ఉన్నాము. రోమా 12:4-5. ఎలాగనగా యూదులమైనను, గ్రీసు దేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను మనమందరం ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మను బట్టి బాప్తిసం పొందితిమి. మనమందరం ఒక ఆత్మను పానం చేసిన వారమైతిమి. 1 కొరింథీ 12:13. ఫ్యామిలీ. పిల్లారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైయుండుడి, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీ భూమి మీద దీర్ఘాయుష్మంతుడగుదువు. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞల్లో మొదటిది. ఎఫెసీ 6:1-3. భార్యలారా, మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది. కొలస్సీ 3:18. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని ఇష్టపెట్టకుడి. కొలస్సీ 3:19. తండ్రులారా, మీ పిల్లల మనస్సు కృంగకుండానట్లు వారికి కోపం పుట్టింపబడి. కొలస్సీ 3:21. అందం, మోసకరము, సౌందర్యం వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. సామెతలు 31:30. హ్యూమన్ గవర్నమెంట్. ప్రతి వాడిని పై అధికారులకు లోబడి ఉండవలను, ఏలనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారం లేదు. ప్రతి అధికారమును ఆయన ద్వారానే నియమింపబడి. రోమా 13:1. ఇందుకే కదా మీరు పిలువబడతారు, ఇందుకే కదా మీరు పన్ను చెల్లించున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవనికి సుంకము వానికి సుంకమును చెల్లించండి. ఎవని ఏళ్ళ భయం ఉండవలను వాని ఏళ్ళ భయమును, ఎవని ఏళ్ళ సన్మానం ఉండవలను వాని ఏళ్ళ సన్మానమును కలిగి ఉండి అందరికీ వారు వాని రుణములు తీర్చుడి. రోమా 13:7. అందుకైన అలాగైతే కైసరుని
దేవునికినే చెల్లించిన వారితో చెప్పాను. లోక 18:38 ప్రామిసెస్. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో సమృద్ధిగా ఉండుడి. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. ఫిబ్రవరి 13:5. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుడికే సమస్తము సమకూడి జరుగుచును అని ఎరుగుదుము. రోమ 8:28. నీకు తోడై ఉన్నాను, భయపడకు. నేను నీ దేవుడినైనాను, దిగులు పడకు. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. నీతి అని నా దక్షిణాస్తితో నేను నిన్ను ఆదుకొందును. యెషయా 41:10. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. సామెతలు 3:6. మీలో ఈ సత్క్రియ ఆరంభించిన వాడు యేసుక్రీస్తుని వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. ఫిలిప్పి 1:4. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోటన ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. కీర్తనలో 23:1-3. థ్యాంక్ యూ అన్న. ఎక్సలెంట్ గా చెప్పారు బ్రదర్. థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు బ్రదర్. నిజంగా రియల్లీ అన్న. అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. మీరు ఇంత బిజీగా జాబ్ చేస్తూ కూడా మీరు టైం తీసుకొని మీరు ఈ విధంగా చెప్పడం చాలా గొప్ప సంగతి. యాక్చువల్గా లేట్ అయిపోయింది బ్రదర్, లేదంటే చాలా మంది జాయిన్ అయి ఉండేవాళ్ళు, వాళ్ళు అన్న. ఎంకరేజింగ్ వర్డ్స్ చెప్పుండేవాళ్ళు. ఇంక మనం లాస్ట్ అయిపోయిందని టైం అయిపోయిందని ఇంక పెట్టలేదు మళ్ళీ గ్రూప్ లో. అన్న. వెరీ గుడ్ బ్రదర్, వెరీ నైస్ అండి. మీరు థ్యాంక్ యూ చెప్పారు, అన్న. మీకు ఒక బట్టి అప్రిషియేషన్ చేయాలి బ్రదర్. ఫస్ట్ ఫ్యామిలీ మీరే అని చెప్పాలి. వైఫ్ హస్బెండ్ చెప్పిన ఫస్ట్ ఫ్యామిలీ మీరే బ్రదర్. అన్న. తర్వాత ఇంకొక ఫ్యామిలీ 3 generations చెప్పారు. 3 generations అవునండి. తెలుసు కదా మీకు. అలాగా కొంతమంది ఫాదర్ డాటర్ చెప్పారు. నిజంగా గొప్ప సంగతి బ్రదర్. ఫ్యామిలీగా ఆ విధంగా మీరు చదవడానికి చాలా గొప్ప సంగతి. సిస్టర్ని కూడా అప్రిషియేట్ చేయండి, చాలా బాగా చెప్పారు హేమ సుందరి గారు. ఉమ్, థ్యాంక్ యూ అన్న. ఉమ్, చాలా బాగా చెప్పారు బ్రదర్ సార్ అందరూ. అన్న. లంపసింగి ఎక్కడ బ్రదర్? లంపసింగి లంబసింగి ఊర్లోనేనన్న. అంటే లంపసింగి ఎక్కడ ఉంది బ్రదర్? ఏ డిస్ట్రిక్ట్ ఇప్పుడు? అది ఏసర్ జిల్లా అన్న, ఏసర్ డిస్ట్రిక్ట్ అన్న. అంటే పాడేరండి, పాడేరా? పాడేరన్న. ఓకే ఓకే ఓకేనండి. పాడేరన్న. మా చర్చి నుంచి చిన్న మిషన్ ట్రిప్కి వెళ్తున్నామండి. చింతూరు రంపచోడవరం ఏరియా అంట. ఆహా. అది సేమ్ డిస్ట్రిక్ట్ లోకి వస్తుంది అన్న. వస్తుందా? ఓకే ఓకే. బాగా నేను కూడా వెళ్దాం బాగా అనుకుంటున్నాను బ్రదర్. ట్రైబల్ ఏరియా. ఒక 4-5 days. అవునన్నా. ఎస్ ఎస్. ఓకే ఓకే అన్న. సరే బ్రదర్, మరి